మూవీ ఫ్యాక్ట్స్. మీకొక సినిమా గురించి చెప్తాను. ఆ సినిమా ఇప్పటి వరకు తెలుగులోని అస్సల టెలివిజన్‌లో కూడా అవైలబుల్‌గా లేదు. ఓన్లీ తమిళ్‌లోనే ఉన్నది. రిలీజ్ చేసినప్పుడు మాత్రం తెలుగులోని రిలీజ్ చేశారు. తమిళ్‌లోని కూడా రిలీజ్ చేశారు. అసలు ఎందుకు రిలీజ్ చేశారు అంటే, 'బాహుబలి' రిలీజ్ అయిన 1 ½ ఇయర్ తర్వాత అదే ఇయర్ ఎండింగ్‌లోని తమిళ్ వాళ్ళు 'బాహుబలి' సినిమా చూసిన తర్వాత వాళ్ళ దగ్గరకున్న టెక్నాలజీతో పోల్చుకుంటే హై బడ్జెట్ సినిమాలు మనం గూడా తీయగలము. 'బాహుబలి' కంటే ఒక మంచి సినిమా మనం గూడా ఇవ్వగలము. మన దగ్గర కూడా పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్నది అన్న ఫీలింగ్ తోటి హై బడ్జెట్ తోటి 'పులి' అనే సినిమాని తీశారనమాట. ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడానికి తెలుగు నుండి మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్‌పీని ఎంచుకున్నారు. అలాగే 'ఆలీని' అలాగే కొంతమంది యాక్టర్స్‌ని గూడా ఈ సినిమాలోని తీసుకున్నారు. తెలుగు ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే. అలాగే 'బాహుబలిలోని' శివగామి క్యారెక్టర్‌ని రిజెక్ట్ చేసిన శ్రీదేవిని మరీ ఒప్పించి మరీ ఈ 'పులి' సినిమాలోని ఒక మెయిన్ క్యారెక్టర్ రోల్‌లోని ఆవిడ ప్లే చేసేలాగా 'పులి' సినిమా టీమ్ వాళ్ళు శ్రీదేవిని కూడా ఈ సినిమాలోని తీసుకున్నారు. ఎంత ట్రై చేసినా 'పులి' సినిమా మొత్తం ఓపెనింగ్స్ కాదు కదా! సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయిపోయింది. చాలా మందికేంటంటే తమిళ్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే 'బాహుబలి' సినిమా చూసి 'బాహుబలి' కలెక్షన్స్‌ని కూడా బీట్ చేసేద్దాం. 'బాహుబలి' లాంటి సినిమాని మనం కూడా తీసేయగలం అన్న చాలా సిల్లీ రీజన్స్ తోటి హై బడ్జెట్‌ని పెట్టి 'విజయ్' లాంటి స్టార్ కాస్టింగ్‌ని పెట్టుకొని సినిమా తీసి దాన్ని అట్టర్ ఫ్లాప్ చేసేలా చేశారు. యాక్చువల్‌గా వాళ్ళు ఎంచుకున్న కథ బాగుంటుంది. కానీ ఆ సినిమాలో ఉన్న ఆ సినిమాలోని ఉన్న క్యారెక్టర్‌లకి ఆ కాస్ట్యూమ్ డిజైన్స్ అస్సలు సూట్ అవ్వవు. అండ్ ఈ సినిమాలోనే చాలామంది ట్రోల్స్ చేశారు. ఇంటర్వెల్ సీన్‌లోని గాని, అలాగే విజయ్ ఫ్లాష్‌బ్యాక్ సీన్ గాని వచ్చినప్పుడు విజయ్ యాక్టింగ్ అస్సలు బాగోలేదని చాలా చెత్త కామెంట్‌లు కూడా సోషల్ మీడియాలోని పెట్టారు. అప్పటికి కాకుండా ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే చాలా భారీ బడ్జెట్ అని అనౌన్స్ చేసిన వెంటనే ఐటీ వాళ్ళు విజయ్ వాళ్ళ ఇంట్లోని కూడా ఐటీ రైట్స్ జరిపారు. సో, ఈ న్యూస్ అంతా ఇదంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలీదు గానీ, సినిమా స్టోరీ బానే ఉంటది. సో, వన్ టైమ్ వాచబుల్ అని చెప్తాను. సన్ నెక్స్ట్‌లోని తమిళ్‌లోనున్నది. సబ్‌టైటిల్స్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఇంకా యూట్యూబ్‌లోనైతే తెలుగులోనున్నది. థియేట్రికల్ ఆడియోస్ తోటి ఉంటుంది. యాక్చువల్‌గా తమిళ్ వాళ్ళు తెలుగు సినిమాలను చూసిన తర్వాత ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ డైరెక్టర్స్ నుండి అలాంటి సినిమాలే 'బాహుబలి' లాంటి సినిమాలు వస్తాయని. బట్ కానీ ఎంత ట్రై చేసినా 'బాహుబలి' సినిమా కలెక్షన్స్‌ని ఇప్పటికొచ్చి ఏ తమిళ్ సినిమా గూడా బీట్ చేయలేకపోయింది. ఒకవేళ ఫ్యూచర్‌లోని ఇంకా 'బాహుబలి' లాంటి సినిమాలు వస్తాయి. వాటిని బీట్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి గారే తన తన క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నిటిని తనే మళ్ళీ బ్రేక్ చేయాలేమో! అందుకనే 'వారణాసి' సినిమాతోటి అది మళ్ళీ ప్రూవ్ అవుతుందేమో అనుకుంటున్నారు. ఇంకోటేంటంటే తమిళ్‌లోని గత కొన్ని సంవత్సరాలుగా ఏ పాన్ ఇండియా మూవీ కూడా రాలేదు. ఒక్కటే పాన్ ఇండియా మూవీ వచ్చింది. అది కూడా 'శంకర్' డైరెక్షన్‌లోని 'రోబో 2.0' వచ్చింది. అది హై ఓవర్ కలెక్షన్ చేసింది గానీ 'బాహుబలిని' బీట్ చేయలేకపోయింది. అండ్ తర్వాత ఇంకా తమిళ్‌లోని ఇంకా ఏ పెద్ద సినిమాలు కూడా రాలేదు. వచ్చినా కూడా అవి అంత పెద్దగా అట్రాక్షన్ లేకపోవడం వల్ల, స్టోరీ రాకపోవడం వల్ల, అలాగే 'జైలర్' మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అది బానే రీచ్ అయింది. తర్వాత 'కూలీ' సినిమా గూడా వచ్చింది. అది గూడా బానే రీచ్ అయింది. బట్ 'బాహుబలి' అంత రీచ్ కాలేదు. అయినా చాలా మంది, చాలా డైరెక్టర్లు చాలా విధాలుగా ప్రయత్నించారు 'బాహుబలిని' బీట్ చేయాలని. అందుకనే ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ అయిన మణిరత్నం గారు కూడా 2 సినిమాలు తీశారు. 'పీఎస్-1, పీఎస్-2' సేమ్ 'బాహుబలిని' బీట్ చేద్దాం అనుకున్నారు. తమిళ్‌లో తప్ప ప్రతి లాంగ్వేజ్‌లోని హిట్ కాలేదు. తమిళ్‌లోను ఏదో వాళ్ళంతలో వాళ్ళే హిట్ చేసేసారు తప్ప, ఎందుకు హిట్ కాలేదంటే, ఆ సినిమాలోని క్యారెక్టర్‌ల పేర్లు గూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ మర్చిపోతాం. ఒక క్యారెక్టర్ ఎందుకొచ్చింది, మధ్యలోనే ఇంకో క్యారెక్టర్ ఎవడు చంపుతున్నాడు అన్నది మర్చిపోతాం. అందుకనే సినిమా గూడా ఫ్లాప్ అయిపోయింది. సో, ఇలా తమిళ్ వాళ్ళకి ఇంకా చాలా కోపముంది తెలుగు వాళ్ళ మీద. అంటే తెలుగు సినిమాల పైన. మరి అది ఎంత వరకు తగ్గుతుందో, ఎప్పుడు తగ్గుతుందో చూడాలి మరి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.